ఇంకా 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 ఓకే ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది. రాజేందర్ గారు ఒకరిద్దరు మాట్లాడించిన తర్వాత నన్ను మాట్లాడమన్నారు. కానీ పత్రిజీ గారి దగ్గర నేను నేర్చుకున్నది, మనం మాట్లాడడం కాదు, వచ్చిన వాళ్ళందరితో, అందరూ కాకపోయినా కొందరైనా వాళ్ళ అనుభవాలు వినాలి. ఎందుకు అనుభవాలు వినాలి? కొంతమంది నేను వెళ్ళిన ప్రతి చోట కూడా, సార్ వీళ్ళ అనుభవాలు మేము ఎప్పుడు విన్నవాళ్ళమే, మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది కదా, మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఒకరిద్దరు అంటూ ఉంటారు. నిజమే. కానీ ఈ విషయం నేను పత్రి సార్ను గమనించి వారి దగ్గర ఇలా ఎందుకు చేస్తున్నారు అని బాగా పరిశోధనాత్మకంగా, అంతర్లీనంగా, లోతుగా గమనించినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే, ఇతరుల అనుభవాలు వినేటప్పుడు వినే వ్యక్తి త్రికరణ శుద్ధితో వింటే, అంతఃకరణ శుద్ధితో వింటే ఆ అనుభవము మనం ఎంత ఎరుకతో అంతర్లీనంగా వింటే ఆత్మతో అనుసంధానమవుతాము అని పత్రిజీ గారు ఆచరించి చూపారు. ఒకసారి గట్టిగా క్లాస్. ఇది అందరి గురువుల దగ్గర ఉండదు ఈ నైపుణ్యం. ఈరోజు పత్రిజీ గారు ఎందుకు ఇంతగా ప్రతి పిరమిడ్ మాస్టరుతో, వేదములో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం యొక్క భావార్థం ఏంటంటే, తన అంతరంగంతో, తన ఆత్మతో ఎవరైతే ప్రతి క్షణం మమేకమై ఉంటారో, తనతో తాను సంపూర్ణంగా మమేకమయ్యి ఆ ఎరుక ఆత్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అటు వ్యక్తిగతంగా, దాని తర్వాత సామూహికంగా, వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తారు, సామూహికంగా ప్రభావితం చేసేటువంటి ఆ అలౌకికమైనటువంటి శక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు కలుగుతుంది అని వేదం చెప్తుంది. సో దాన్ని అక్షరాల పత్రిజీ గారు ఆచరించి చూపారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈరోజు పత్రి సారు నా కొరకే వచ్చారు, నిన్నటి వరకు నేను చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాను, దీనికి పరిష్కారం ఏంటి అని, ఇలా ఒక్కరు కాదు, ఆ సారు క్లాస్కు వచ్చిన వాళ్ళు చాలామంది నా కొరకే సారు వచ్చారని, అలా ఎంతోమంది అనుభవాలు చెప్పడం విన్నాను. సో అలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఆ వేదములో శ్లోకం నాకు గుర్తుకొచ్చింది. సో అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా